దెబోరా జీవితం బైబిల్లో ఒక ప్రత్యేకమైన స్థానం పొందింది. బైబిల్లో అత్యంత శక్తివంతమైన స్త్రీలలో ఒకరు దెబోరా. ఆమె ఒక ప్రవక్తురాలు, న్యాయాధిపతి, నాయకురాలు, ఆత్మీయ తల్లి. దెబోరా జీవిత కథ మనకు నేటికీ జీవితాన్ని మార్చే పాఠాలను నేర్పుతుంది. ఆమె కేవలం ఒక స్త్రీ మాత్రమే కాదు, దేవుడు ఎన్నుకున్న ఒక ప్రవక్తురాలు, న్యాయాధిపతి, నాయకురాలు. ఇశ్రాయేలు ప్రజలు యాబీను రాజు చేతిలో 20 సంవత్సరాలు అణచివేయబడి ఉన్నప్పుడు దేవుడు ప్రజలను విడిపించడానికి ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఆమె దేవుని వాక్యాన్ని వినగలిగిన హృదయం కలిగినది. యుద్ధం, భయం, అణచివేత మధ్యలో కూడా దేవుడు ఏమి చెప్తున్నాడో ఆమె స్పష్టంగా వినగలిగింది. చీకటిలో కూడా ఆమె హృదయం దేవుని స్వరాన్ని గుర్తించగలిగింది. దెబోరా సామాన్యంగా నాయకత్వం చేపట్టలేదు కాని ప్రజలు న్యాయం కోసం ఆమె వద్దకు వచ్చేవారు. ఇది ఆమె వ్యక్తిత్వాన్ని చూపుతుంది. ఆమెకు ఉన్న జ్ఞానం, దేవుని భయం, న్యాయబద్ధత. ఆమె అధికారంతో కాదు, దేవుని ఉనికితో నడిచే నాయకురాలు. ఎవరిలోనైనా సమస్య వచ్చినప్పుడు ఆమె తీర్పు తీర్చడమే కాదు, దేవుడు ఏమి కోరుకుంటున్నాడో చెప్పేది. ఆమె మాటలో ఆత్మీయత, దైవభక్తి, ధైర్యం ఉంది. బారాకు దేవుని ఆజ్ఞను చెప్పినప్పుడు ఆమె ధైర్యంగా మాట్లాడింది. అతనికి భయం ఉన్నప్పుడు ఆమె అతన్ని దిగుజార్చకుండా ప్రోత్సహించింది. నేను నీతో వస్తాను అని చెప్పిన ఆమె మాట నాయకత్వం అంటే ముందున్ని నడపడం మాత్రమే కాకుండా భయపడుతున్నవారికి విశ్వాసాన్ని ఇవ్వడం అని చూపిస్తుంది. ఆమె నిర్ణయాల్లో ఎక్కడా అహంకారం లేదు, ఎక్కడా నేనెవరు అన్న ఆలోచన లేదు. దేవుడు చెప్పిన దానికి పూర్తిగా విధేయత మాత్రమే కనిపిస్తుంది. యుద్ధంలో విజయం వచ్చిన తర్వాత ఆమె గర్వపడలేదు, తన పేరును కూడా హెచ్చించుకోలేదు. దేవుని మహిమను మాత్రమే ఎత్తిచూపింది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో ఆమె పాడిన స్తోత్రగీతం చూస్తే ఆమె హృదయం ఎంత వినయంగా ఉందో తెలుస్తుంది. ఏ పని చేసినా దానికి సమస్త మహిమ దేవునికే అన్న ఆత్మీయ దృష్టిని కలిగి ఉంది. దెబోరా జీవితం మొత్తం పరిశీలిస్తే ఆమెలో ఆత్మీయ ధైర్యం కనబడుతుంది. ఆ కాలంలో ఒక స్త్రీ నాయకత్వం చెయ్యడం, యుద్ధంలో ప్రజలను నడిపించడం అసాధారణం. ఆమె నేను బలవంతురాలను అనే ధైర్యంతో కాదు, యెహోవా దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యంతో నిలబడింది. ఆమె పరిస్థితులపై ఆధారపడలేదు, దేవుని ఉనికిపై ఆధారపడింది. దెబోరా జీవితం ద్వారా దేవుడు చూపించిన మరో సత్యమేమిటంటే దేవుడు ఉపయోగించడానికి మనుష్యుల్లో పురుషుడు, స్త్రీ అనే తేడా చూడడు. హృదయం సిద్ధంగా ఉంటే దేవుడు ఎవ్వరినైనా గొప్ప పనులు అప్పగిస్తాడు. దెబోరా తన జీవితంతో ఆ విషయం నిరూపించింది. ఆమెకు వచ్చిన ప్రతి అవకాశం ఆమె వ్యక్తిగత ప్రతిష్ట కోసం కాదు, దేవుని రాజ్యం కోసం ఉపయోగించింది. దెబోరా జీవితం మొత్తం పరిశీలిస్తే మనలను ఆత్మీయతలో బలపరిచే స్పష్టమైన విషయాలేవనగా దేవుని స్వరం వినడం, ధైర్యంగా దేవుని చిత్తం చెయ్యడం, ఇతరులను బలపరచడం, ప్రతీ పనిలో దేవునికి మాత్రమే మహిమని ఇవ్వడం, ఆత్మీయ ధైర్యాన్ని కలిగి ఉండడం, దేవుడు ఎవరినైనా ఉపయోగించగలడు అనే స్ఫూర్తిని ఇవ్వడం. ఆమె జీవితం నేటికీ మనకు ఒక సవాలు. మనం కూడా దేవుని వద్దకు వినయంగా రాగలిగితే, ఆయన మాట వినగలిగితే, ఆయన పనిచెయ్యడానికి సిద్ధంగా ఉంటే దేవుడు దెబోరాను ఉపయోగించినట్లే నిన్ను కూడా ఉపయోగించగలడు. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. పరలోక తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన మాటలను బట్టి, దెబోరా జీవితం నుండి మాకు నేర్పిన ఆత్మీయ పాఠాలను బట్టి మమ్ములను బలపరచండి, ఆశీర్వదించండి. నీకు మహిమకరంగా, సాతానుకు సిగ్గుకరంగా ఈ లోకంలో మమ్ములను నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామన్న అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమతండ్రి. ఆమెన్.